అయ్యో, రేపు టిఫిన్ కి పప్పు నానబోయాలి, మర్చిపోయాను. అయ్యో, పప్పు కొంచెమే ఉన్నాయి. ఈ మంత్ గ్రాసరీస్ ఇంతవరకు తెచ్చుకోలేదు. ఈయన ఏం చేస్తున్నారు? ఫ్రీగా ఉంటే ఈ రోజు తెచ్చేసుకుంటే సరిపోయింది కదా. యాండి, మీరు కొంచెం ఫ్రీ అవగానే చెప్పండి, గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్దాం. గ్రాసరీస్ కా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికేముంది, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఓపెన్ అయిన డిమార్ట్ నుండి 2 నెలల క్రితం ఓపెన్ అయిన వాల్యూ జోన్ వరకు ఏ సూపర్ మార్కెట్ తీసుకెళ్ళినా నాకు ఓకే. ఏంటి సూపర్ మార్కెట్ కా? అయ్యో అయ్యో అయ్యో, ఏంటండి, ఏంటి, ఏమైంది ఏమైంది? ఏమండి, కొన్ని వాటర్ తాగండి. ఈ మొగుళ్ళు ఎప్పుడు ఇంతే. సూపర్ మార్కెట్కి వెళ్దామన్నా, షాపింగ్ మాల్కి వెళ్దామన్నా తలకాయ పట్టుకుంటారు, అది గుండెకాయ పట్టుకుంటారు. పెళ్ళాం గుండెకాయని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. ఏంటి అర్థం చేసుకునేది? మీరు సరుకులు సూపర్ మార్కెట్ కంటే చాలు, మా ఒంట్లో సరుకులు జారిపోతున్నాయి. అబ్బా, ఎందుకా? తీసుకురాదు. పోయిన నెల నువ్వు రాసిన సరుకుల లిస్టు, ఆ లిస్ట్ అయిన బిల్లు 2 తీసుకురా. అబ్బే, అవన్నీ ఇప్పుడు ఎందుకండి, మీరు రెస్ట్ తీసుకోండి. లేదు, ఇప్పుడే ప్రపంచానికి తెలియాలి. మీరు నెలవారీ సరుకుల కోసం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి ట్రాలీలతో వేయడానికి, బరువు ఉన్న వస్తువులు ఎత్తి ట్రాలీలో వేయడానికి ఒక హెల్పర్ లాగా వాడతారని, అక్కడ బిల్డింగ్ దగ్గరకు వచ్చాక మమ్మల్ని క్యూలో నుంచోబెట్టి మళ్ళీ ఇంకో రౌండ్ వేయడానికి లోపలికి వెళ్తారన్న విషయం ప్రపంచానికి తెలియాలి. అంటే ఇంకేమైనా ఐటమ్స్ మిస్ అయ్యాయేమైనా చూడడానికి వెళ్తామండి. అయినా మేము ఏం తెచ్చినా మన కోసమే కదా. నువ్వు రాసిన లిస్ట్ లో 20 ఐటమ్స్ ఉంటే ఆల్రెడీ 60 ఐటమ్స్ వేసేసావు. ఇంకా పైగా వెళ్ళి ఏమైనా మిస్ అయ్యాయేమో చూస్తుందంట. సమాధానం చెప్పలేక పిచ్చి చూపులు చూడండి ఎలా చూస్తుందో. ఏది పోయిన నెల గ్రాసరీ బిల్ ఎక్కడా? మీరు ఇంకా దాన్ని వదలరా? ఆ బాస్కెట్ లో ఉన్న తెచ్చిస్తా ఉండండి. ఇదిగోండి. రా, అడ్డొచ్చి కూర్చో. ఎందుకండి నన్ను ఈ రోజు మీరు ఇలా తగులుకున్నారు? ఇది నువ్వు రాసిన లిస్టు, ఇది ఆడేసిన బిల్లు, ఈ రెండింటికి ఏమైనా మ్యాచింగ్ ఉందంటే? ఎందుకు లేదు, లిస్ట్ లో నేను రాసిన ఆ బిల్లో ఉన్నాయి కదా. అవునా? మరి లిస్ట్ లో రాయకుండా ఈ బిల్లులో ఉన్న వాటి సంగతి ఏంటమ్మా? లిస్ట్ లో లేకపోయి ఉండొచ్చేమో, బట్ స్టోర్ లోకి వెళ్ళగానే కళ్ళెదురుగా ఉన్నాయి కదా. మీకు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి మీరు ట్రాలీలు వేస్తారు. వాడేమో మాకు బిల్లు ఎంత వేస్తాడు. మీకు అన్ని బోతద్దులో పెట్టి చూడటం అలవాటు అయిపోయింది. నాకు ఇప్పుడు సరుకులు కావాలి, ఏం చేయమంటారు? మెట్లు దిగి నడుచుకుంటూ మన అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ అటువైపు ఇటువైపు 2 షాపులు ఉంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చుకోపోయి. ఎప్పటి వరకు తెచ్చుకోవాలండి ఇలా? నువ్వు మెడిటేషన్ చేస్తూ మనసుని కంట్రోల్ చేసుకోగలిగినంత వరకు. ఏంటి మనసుని కంట్రోలా అంటే? సూపర్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు నీకు కావలసిన వస్తువులు తప్పించి ఇంకా వేటిని చూసినా, ముఖ్యంగా ప్లాస్టిక్ స్టీల్ ఐటమ్స్ చూసినా నీ మనసు చెల్లించకుండా ఉండటమే కంట్రోల్ అంటే. అబ్బా, ప్లాస్టిక్ ఐటమ్స్ చూసి చలించిన ఆడదాని మనసు ఒక మనసేనా? అందుకే నిన్ను మెడిటేషన్ చేసి ఆ మనసును కంట్రోల్ చేసుకోమంటుంది. సరే, వీకెండ్స్ లో అయినా ఏదో టైం పాస్ గా అలా వెళ్ళొద్దామండి. ఇదిగో ఇది 2వ బ్యాచ్. మొదటి బ్యాచ్ అవసరానికి మించి షాపింగ్ చేసేవాళ్ళు అయితే, ఈ 2వ బ్యాచ్ అవసరం లేకపోయినా టైం పాస్ కోసం షాపింగ్ వచ్చేవాళ్ళు. లోపలంతా తిరిగేసి అక్కడ ఐటమ్స్ ఎక్కడ ఐటమ్స్ అక్కడ పడేసి అసలు ఏమీ లేకపోతే బాగుండదేమోనని చెప్పి ట్రాలీలో 2 ఐటమ్స్ వేసుకుని వచ్చి క్యూలో నిలబడతారు. వీళ్ళ వలన జెన్యున్ గా షాపింగ్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి కూడా చిరాకు వచ్చేస్తుంది. అక్కడైతే డిస్కౌంట్స్ ఉంటాయి కదండి. వాళ్ళు డిస్కౌంట్స్ ఇచ్చే 4-5 ఐటమ్స్ కొనుక్కోవడానికి వెళ్ళి అనవసరమైనవన్నీ కొనుక్కుని వచ్చే కన్నా ఇంటి దగ్గర షాప్కి వెళ్తే మనకు అవసరమైనవి కొనుక్కొచ్చుకుంటాం. ఇళ్ల దగ్గర షాపులు ఎంకరేజ్ చేసినట్లు ఉంటది. మనం అనవసరమైన సరుకులు కొనము, అనవసరంగా డబ్బులు వేస్ట్ కూడా అవ్వవు. సరే, మీరు చెప్పింది కూడా బాగుంది, ఇక నుంచి అలాగే చేద్దాం. హాయ్ వ్యూవర్స్, వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న అప్డేట్, 70% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ.